అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ మీడియా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రోజు రోజుకి హీట్ పెరిగిపోతుంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద విశ్లేషణలో మనతో పాల్గొంటున్నారు డివిఎస్ గారు, సీనియర్ జర్నలిస్టు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం డివిఎస్ గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్ సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం చూసినట్లయితే రోజు రోజుకి ఉత్కంఠ పెరిగిపోతుంది, హీట్ పెరిగిపోతుంది. అంటే పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేస్తాడా లేదా భీమవరం నుంచి పోటీ చేస్తాడా అనే మీమాంస మధ్య గాజువాకని ఏదైతే అక్కడ పోటీ చేయకుండా భీమవరం నుంచి పోటీ చేయబోతున్నాడు అనేది తెలుస్తోంది. దాంతోపాటు అక్కడ ఎవరైతే కార్యకర్తలతో కూడా ఆయన మాట్లాడుతూ చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు విష సంస్కృతిని కుటుంబాలకు వరకు వ్యాప్తి చెందించారు. దాంతోపాటు సొంత చెల్లెలకు కూడా ఏం చేయని వ్యక్తి ప్రజలకు ఏం చేస్తాడు అంటూ ఒక రకంగా జగన్ మీద దాడి స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ ఎత్తుక్కోవటం అనేది మామూలు సామెత తెలిసిందే. అవునండి. పవన్ కళ్యాణ్ పోయినసారి 2 సార్లు కంటెస్ట్ చేశారు, 2 చోట్ల. ఏది భీమవరం, గాజువాక. భీమవరంలో మైనర్ అంతే 8,000తోనంత ఓడిపోయినట్టున్నారు. మళ్ళా భీమవరంలో తన జెండా ఎగరేయటం అనేది అది అవశ్యం. అది తద్వారా ఆయన ఇమేజ్ పెంచుకోవడం, ఇది జెండా అక్కడే నాటాలి అనేటటువంటి ఆయన దృఢ సంకల్పం మనం చూస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం క్యాండిడేట్ కూడా వెళ్ళి ఇంటికి వెళ్ళి కలిసినట్టు. అక్కడ పార్టీ జిల్లా అధ్యక్షుడు సీతారాం లక్ష్మి, రామాంజనేయులు, ఆయన కూడా ఒకటే చెప్పినట్టున్నాడు, ఏమని, పవన్ కళ్యాణ్ కనుక పోటీ చేస్తే త్యాగం చేయడానికి మేము సిద్ధం అని తెలుగుదేశం అభ్యర్థులంతా కూడా చెప్తున్నారు. ఆయన ఎక్కడికంటే చేసినా మేము సాక్రిఫైస్ చేస్తామంటాం. కాబట్టి ఇది ఏంటంటే ఒక ఆహ్వానించదగ్గ పరిణామం. ఎట్లా ఇప్పుడు అందరి లక్ష్యం ఒకటే, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్, జగన్ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేది బాగా వెళ్తోంది. ఏది మొదటి పిలుపు పవన్ కళ్యాణ్ ఇచ్చాడు, ఆ స్లోగన్ ఇచ్చింది మొదట ఆయనే అన్నమాట. తెలుగుదేశం దాన్ని అందుకుంది, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు. నెక్స్ట్ బీజేపీ లక్ష్యం కూడా అదే కదా, ఏది వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్. అన్ని పార్టీలు ఇవాళ జగన్ బాధిత పార్టీలే. అంటే జగన్మోహన్ రెడ్డి బాధితులు కానీ వర్గం కానీ ఇల్లు కానీ లేదనమాట. ఇలా 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగింది. ఓకే, మనం చూసినట్లయితే ఆయన అభిమానులు, ఆయన మరి ఆ పార్టీ శ్రేణుల కన్నా కూడా బాధితుల సంఖ్య ఎక్కువ ఉంది. ఇది అక్కడ ఆందోళనకర పరిణామం. వైసీపీకి అక్కడే డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. మొత్తం 3 పార్టీలు గనక పొత్తు పెట్టుకున్నట్లయితే ఆ కూటమిని ఎదుర్కోలేను అనేటటువంటి ఒక భయం జగన్మోహన్ రెడ్డిని ఆవరించింది. ఆ భయంతోనే తను ఈ చిందర వందర చేస్తున్నాడు, ఈ గజిబిజి గందరగోళం చేసుకుంటున్నాడు. ఏంటి, పదే ఢిల్లీ వెళ్తున్నాడు, మళ్ళీ రేపు కూడా ఢిల్లీ వెళ్తాడని అంటున్నారు. అపాయింట్మెంట్ మోడీ షా అడిగినట్టుగా మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నాడు. ఈ పొత్తుల విషయంపై క్లారిటీ, సీట్ల సర్దుబాటు, కొలిక్కొచ్చే దీంట్లో మరి వాళ్ళు వెళ్తున్నారంటే అర్థం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్తున్నాడు అనేది ఇవాళ ప్రజల్లో ప్రశ్న. సార్, మొన్న కూడా సేమ్ ఇలాగే జరిగింది. చంద్రబాబు నాయుడు పొత్తులకు సంబంధించి అమిత్ షాని కలవడానికి వెళ్ళిన తెల్లారే మార్నింగే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు, మోడీని కలిశారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఈ రోజు వెళ్తున్నారు, రేపు ఉదయాన్నే ఆయన జగన్మోహన్ రెడ్డి. దీనికి ఏదో లింక్ ఉన్నట్టు ఉందనుకోవచ్చు. వీళ్ళు వెళ్తుంది దేనికి, ఆయన వెళ్తుంది దేనికి? అవును, వీళ్ళు వెళ్తుంది దేనికి? కట్టుబడి, కన్స్ట్రక్షన్, అలయన్స్ నిర్మాణం కోసం వెళ్తున్నారు. ఏది కూటమి నిర్మాణం కోసం వాళ్ళు వెళ్తున్నారు. ఆయన ఎందుకు వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? డిస్ట్రక్షన్ అంటే ఏంటి? విధ్వంసం, వాళ్ళ పొత్తు భగ్నం చేయడం కోసమే వెళ్తున్నాడు అనేది ప్రజల్లోకి వెళ్తుంది అనమాట. ఆయన నిజంగా రాష్ట్ర ప్రయోజనాల్లో లేకపోతే విభజన చట్టం హామీలో అయితే ఇన్నాళ్ళు వెళ్ళనాడు, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాడు? వీళ్ళు వెళ్ళి కలిసిన మరుసటి రోజో ముందు రోజో ఎందుకు కలుస్తున్నాడు అనేది అక్కడ ప్రశ్న వస్తుంది. అవును, ఇప్పుడు మీరు ఇందాక ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి విష సంస్కృతి కుటుంబాలకు వ్యాప్తి చెందిస్తున్నాడు అని పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు కదా, అన్నారు కదా. అవును సార్. విష సంస్కృతి వ్యాపింప చేయటం అంటే మీరు చూశారు సిద్ధం సభలు. అవును, ఏంటి, చొక్కా చేతులు మడతేయడానికి సిద్ధమా అని అన్న వెంటనే అదే సభలో
ఏం జరిగింది, ఆ ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ని ఎవరినో కొట్టినట్టున్నారు. స్లీవ్స్ మడతెట్టారు అప్పుడే, ఆ, చొక్కాలు మడతేశారు అప్పుడే. ఇప్పుడు చొక్కాలు మడతేసిన వాళ్ళు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు సార్ కొంతమంది. అంతకు ముందు సభలో ఏం చేశారు, అసలు అదొక ఒక విష సంస్కృతి అన్నది మీరు పవన్ కళ్యాణ్. అందుకే ఏ సభలో వాళ్ళ కటౌట్లు పెడతారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి కొత్త ట్రెండ్ తెచ్చాడు. ఏంటి, జగన్మోహన్ రెడ్డి సభలో చంద్రబాబు కటౌట్, పవన్ కళ్యాణ్ కటౌట్, ఇంకా ఎవరో వేరే వాళ్ళ కటౌట్స్, కాంగ్రెస్ వాళ్ళ కటౌట్, ఇలా వాళ్ళ కటౌట్స్ పెట్టి వాళ్ళ దగ్గర బాక్సింగ్ రింగ్స్, ఏది కిక్ బాక్సింగ్. అంటే ఏంటి, ఈ పిచ్చోళ్ళు ఈ విష సంస్కృతి అన్నది ఇదే అన్నమాట. ఏది, శాడిజం. ఇలా తను శాడిస్ట్ కావటం కాకుండా శాడిస్టుల్ని పెంచి పోషిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. గతంలో ఏ ఎన్నికల ప్రచారంలో అది చూసారా? రాజశేఖర రెడ్డి ఉన్నాడు, ఆయన చేయలేకపోయాడా? ఆయన కూడా చంద్రబాబు కటౌట్ పెట్టి అప్పుడు కూడా ఇట్టా కొట్టించచ్చుగా కటౌట్ని. అంటే ఏంటంటే ద్వేషాలు పెంచాలా, విద్వేషాలు రగిలించాలి, ఆ చలి మంటల్లో ఈయన చలి కాచుకోవాలా అన్న ధోరణే కనపడుతుంది తప్ప నిర్మాణాత్మకమైనటువంటి పాలన, నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో లేకుండా పోయింది. ప్రజలు అందుకే ఇవాళ ఆయనకు దూరం జరుగుతున్నారు. 100 రోజుల ముందు ఓటమి అనేది అసలు దేశ చరిత్రలో ఎరగం. ఏ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కానీ ముఖ్యమంత్రి కానీ ఇలా 3 నెలల ముందే ఈయన ఓడిపోతున్నాడు అనేది బలంగా వెళ్తోంది ప్రజల్లోకి. ఇది ఈ ఎన్నికల్లో ఉన్న ప్రత్యేకత. ఏది, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే చంద్రబాబుని జైలు దగ్గరికి వెళ్ళి ములాఖాత్ అయ్యాడో, పొత్తు ప్రకటించాడో, ఆ రోజే వైసీపీ మొదలు నరకబడింది అనమాట. అదేదో పెద్ద మహావృక్షం అవుద్దనుకుంటే 151 మంది ఎమ్మెల్యేలతో, 22 మంది ఎంపీలతో, 10 మంది రాజ్యసభ సభ్యులతో గొప్ప వటవృక్షంగా రావాల్సినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషవృక్షంగా మారింది. అదేగా మీరు అన్నది, పవన్ కళ్యాణ్ సంస్కృతి. విష వృక్షం ఎలా అయితే ఇంకా మొత్తం అంతా విషాన్ని వ్యాపింపజేస్తుందో, విష బీజాలు నాటుతుందో, ప్రజల మనస్సుల్లో కూడా ఇవాళ విష బీజాలు. ఏది, ఈ విద్వేషాలు, ఈ రెచ్చగొట్టడం, ఈ కొట్టడం వాళ్ళ కుటుంబాలకు వ్యాపించిందంటే ఆయన కుటుంబం పరిస్థితే. ఆయన చెల్లె ఇవాళ ఆయన దుమ్మెత్తి పోస్తాను. షర్మిల తూర్పారా పడుతోంది. ఏంటి, అసలు ఇతను మా అన్నయ్య కాదని. పాదయాత్రలో అన్న వేరు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక అన్న వేరు అంది. నాన్న పాలనకి అన్న పాలనకి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నాడు. తేడా ఉందండి. ఇప్పుడు ఆమె వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి ప్రజల మనిషి, సమతా బ్లాక్లో ప్రతిరోజు 100 మందిని కలిసేవాడు, వినతి పత్రాలు తీసుకునేవాడు, డజన్ల సంఖ్యలో మంత్రులతో మాట్లాడుతుండేవాడు, 30-40 మంది ఎమ్మెల్యేలు రోజు కలిసేవాడు మా నాన్నని. ప్రజల మనిషి. మా అన్న ప్రజలకు దూరం అయ్యాడు, పరదాల మనిషి అయిపోయాడు, ప్యాలెస్ మనిషి అయిపోయాడు, ప్యాలెస్ నుంచి బయటికి రాడు, పరదాలు వేసుకుని వెళ్తున్నాడు. 2 కిలోమీటర్లు వెళ్ళాలన్నా కూడా హెలికాప్టర్ లేదా స్పెషల్ ఫ్లైట్. ఇలా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాడు జగన్మోహన్ రెడ్డి. కేసీఆర్ని మీరు చూశారు తెలంగాణలో ఏం జరిగింది. ప్రజలకు అందుబాటులో లేకపోతే ప్రగతి భవన్కే పరిమితం అయితే, ఫామ్ హౌస్కే పరిమితం అయితే, ఫామ్ హౌస్లోనే కూర్చొని అన్నారు. బీఆర్ఎస్ మూల్యం చెల్లించింది. మనం చూసాం. ఏంటి, హ్యూమన్ టచ్ కోల్పోకూడదు. పాలకుడు అనేవాడు, నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. మానవ సంబంధాలను కోల్పోయాడంటే ఇక అతను అన్ఫిట్. దేనికి, ప్రజా జీవితానికే అనర్హుడు అన్నమాట. ప్రజా జీవితంలో ఉండాలంటే నిరంతరం ప్రజల్లో ఉండాలి, కలుసుకోవాలి. ప్రతిరోజు ప్యాలెస్లోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నీ ప్యాలెస్కి వచ్చే వాళ్ళని కలువు, నువ్వు బయటికి రా, వాళ్ళ దగ్గర వినతి పత్రాలు స్వీకరించు. అంతే తప్ప నేను అసలు ఎవరిని కలవను అంటే అదేంటి, ఆ సుప్రీమసీ ఏంటి, ఆ అహంభావం ఇవాళ ప్రజలు దాన్ని ప్రశ్నిస్తున్నారు అనమాట. ఇప్పుడు ఇంత ముందస్తుగా జనసేన తెలుగుదేశం పొత్తు పెట్టుకోవడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబుని కనుక జైల్లో పెట్టకపోతే అసలు పవన్ కళ్యాణ్ అసలు వస్తాడరా అనేది ఆయనకే డౌట్. పవన్ కళ్యాణ్ ఆ రోజు హుటాహుటిన వెళ్ళేవాడు కాదు. వచ్చే పవన్ కళ్యాణ్ ఏం చేశారు, రాష్ట్రంలోనికి రానియకుండా సరిహద్దులని మూసేశారు. అతను ఏం చేశాడు, రోడ్డు గడ్డంగా పడుకున్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ బహుమండాడు. ఇవాళ పవన్ కళ్యాణ్
ఇవాళ అతని నినాదం మారుమోగుతోంది. ఉమ్. ఏంటి? బై బై Bye bye. జగన్, ఆ. బై హలో బై ఏపీ, బై బై వైసీపీ. హలో ఏపీ, Bye బై bye బై YCP. వైసీపీ. అసలు వాళ్ళ చెల్లె అంటోంది బై బై జగన్ అని. ఉమ్. ఒకప్పుడు షర్మిల బై బై బాబు అంది. ఉమ్. స్లోగన్ మారింది. బై బై బాబు అని షర్మిల ఇచ్చిన స్లోగనే చంద్రబాబు తెలుగుదేశం ఓటమికి ప్రధాన కారణం. అవును. ఆ రోజు షర్మిల కష్టంతో ఎదిగిన పార్టీ అది. షర్మిల పాదయాత్ర 3000 కిలోమీటర్లు చేసి ఆ పార్టీని గెలిపిస్తే ఆమెకు అనగూడింది ఏంటి? సొంత చెల్లికే అన్యాయం చేసినాడు. రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాడు? మరి వీళ్ళందరినీ అక్క చెల్లి అంటే వాళ్ళు దడుసు చేస్తున్నారు. ఏది? వాళ్ళ చెల్లి పరిస్థితి అట్లయింది, సునీత పరిస్థితి ఎలా అయింది, షర్మిల పరిస్థితి ఎలా అయింది, మమ్మల్ని చెల్లి అక్క అంటే మా పరిస్థితి ఎలా ఉంటుందో అనే బెంబేలెత్తిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఉమ్. స్వయం కృతాపరాధాలు జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతున్నాయి. ఓకే. ఇప్పుడు నవరత్నాలు కాదు, నవ భయాలు ఆయన చుట్టుముట్టాయన్నమాట. ఓకే. రా కదిలిరా అని చంద్రబాబు అంటే ఒక భయం. ఉమ్. వారాహి 4 వారాహి 5 పవన్ కళ్యాణ్ వస్తే అదొక భయం. ఉమ్. లోకేష్ శంఖారావం అని అంటే అదొక అదొక భయం. భయం. ఇక వీటన్నిటి మధ్య అమ్మోరు భువనేశ్వరమ్మ నిజం గెలవాలి అంటోంది. అసలు అదొక అన్ని భయం. వైపుల్ని అష్టదిగ్బంధం చేస్తున్నారా? ఈ భయాల మధ్య పోనీ ఆ పై ఆయన ఏమైనా ఆదుకుంటాడా మోడీ అనుకుంటే ఉమ్. మోడీ దేఖేంగే అన్నాడంట. ఉమ్. దేఖేంగే అన్నాడా? ఏది? పోయినసారి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కలిశాడన్నారు కదా చంద్రబాబు మరుసటి రోజు. ఏం సమాధానం చెప్పాడు మోడీ? ఉమ్. దేఖేంగే అన్నాడు అన్నమాట. ఉమ్. అంటే ఏంటి? ఆయనకు అర్థం కావాల. జుట్టు పీక్కున్నాడు బయటకు వచ్చి. ఏం దేకుతాడు రా ఆయన? ఓడిపోతుంటే దేఖేంగే అంటాడేంటి? రేపొద్దున పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు, Clear cut మళ్ళా వస్తుంది. ఈయన వెళ్తాడు. జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగాడు మోడీని. అవును. ఏం చెప్తాడు మోడీ? మళ్ళీ దేఖేంగే. ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం, ఒక శాలువ, కొంచెం ప్రసాదం తీసుకుని వెళ్తాడు. అవునా? ఇప్పుడు అది కాదు కదా. ఏంటి? నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని, ప్రజలు ఇచ్చిన 151 ఎమ్మెల్యేల మ్యాండేట్ని దుర్వినియోగం చేసుకున్నాడు. చేతులారా పాడు అహం చేసుకున్నాడు. అహం కోసం. అమరావతి కనుక పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? అసలు మాట్లాడేవాళ్ళు కాదు కన్నా, మొత్తం జగన్మోహన్ రెడ్డికి జైగొట్టేవాళ్ళు. పోలవరం పాడు పెట్టుంటే బాగు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? దాన్ని పాడు పెట్టాడు అనమాట. మొత్తం రాష్ట్రాన్నే పాడు చేశాడు. పేదల గృహాలు పాడు పెట్టాడు, టిడ్కో ఇళ్ళన్నీ పాడు పెట్టాడు కదా, ప్రాజెక్టులన్నీ పాడు పెట్టాడు అనమాట. ఇక చివరికి ఏం చేస్తున్నాడు? సొంత పార్టీనే పాడు పెట్టుకుంటున్నాడు. ఆ ఎమ్మెల్యేలు మార్చటం, ఎంపీలు మార్చటం, వాళ్ళందరూ కూడా ఇవాళ ఎదురు తిరుగుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలంతా ఇవాళ ఎవరైతే సీట్లు కోల్పోయారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద ధ్వజమెత్తుతున్నారు.